ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీంకోర్టులో ఎస్బీఐకి షాక్ తగిలింది. ఎలక్టోరల్ బాండ్ కేసుకు సంబంధించి ఎస్బీఐ వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అన్ని వివరాలు సిద్ధంగా ఉన్నా 26 రోజులు ఏం చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పిన ధర్మాసనం రేపు సాయంత్రంలోగా వివరాలు సమర్పించాలని ఆదేశించింది. బాండ్ కొన్న తేదీ, కొన్న వారి పేరు, బాండు విలువ, రీడీమ్ చేసుకున్న వారి వివరాలు చెప్పాలని ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీంకోర్టులో ఎస్బీఐకి షాక్ తగిలింది. ఎలక్టోరల్ బాండ్ కేసుకు సంబంధించి ఎస్బీఐ వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అన్ని వివరాలు సిద్ధంగా ఉన్నా 26 రోజులు ఏం చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పిన ధర్మాసనం రేపు సాయంత్రంలోగా వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, భారతదేశంలో నెంబర్ వన్ బ్యాంక్ అయిన ఎస్బీఐకి ఈ రోజు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెల్లడించేందుకు జూన్ 30 వరకు సమయం కావాలి అని చెప్పి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. ఎస్బీఐ అభ్యర్థనను తోసిపుచ్చడం జరిగింది. ఫిబ్రవరి 15వ తేదీన ఎలక్టోరల్ బాండ్స్ చెల్లుబాటు అంశం పైన అలాగే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మార్చి 6వ తేదీలోగా ఎలక్టోరల్ బాండ్స్ వివరాలని ఎన్నికల కమిషన్ కి ఎస్బీఐ అందజేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ మార్చి 4వ తేదీన అంటే మార్చి 6వ తేదీ గడువుకి 2 రోజుల ముందు ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. జూన్ 30 వరకు కూడా ఈ గడువును పొడిగించాలి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన ఈ రోజు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపడం జరిగింది. ఎస్బీఐ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఎస్బీఐ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. ఎస్బీఐ పైన కోర్టు ధిక్కరణ సైతం పిటిషన్ సైతం ఫైల్ అయ్యాయి. ఏడీఆర్ అలాగే సిపిఎం పార్టీలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశాయి. సో దీనిపైన కూడా విచారణ ముగిస్తూ ఇప్పటి వరకు కోర్టు ధిక్కరణ పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఎస్బీఐ పైన. కానీ రేపట్లోగా ఎస్బీఐ ఈ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు, ఎలక్టోరల్ బాండ్స్ ముఖ్యంగా ఏప్రిల్ 12 ముఖ్యంగా 2019 నుంచి ఎవరైతే ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారో సో వాటికి సంబంధించిన వివరాలు, ఎవరి పేరు, ఏ రాజకీయ పార్టీ మీద ఎలక్టోరల్ బాండ్ తీసుకున్నారు, తీసుకున్న వ్యక్తి పేరు, ఎలక్టోరల్ బాండ్ నెంబరు, అలాగే ముఖ్యంగా ఏ బ్యాంక్ ఖాతాకి ఎలక్టోరల్ బాండ్స్ ని ఎవరు రిడీమ్ చేసుకున్నారు, ఎవరైతే దాతలు విరాళాలుగా ఇచ్చిన సొమ్ము ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ బాండ్స్ రూపంలో సో వాటిని ఎవరు రిడీమ్ చేసుకున్నారు, వారి బ్యాంక్ ఖాతా, వాటి యొక్క రిడీమ్ చేసుకున్న తేదీ యొక్క వివరాలని పూర్తి స్థాయిలో వెల్లడించాలి ఎలక్షన్ కమిషన్ కి అని చెప్పి ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. రేపట్లోగా ఎన్నికల కమిషన్ కి ఎస్బీఐ ఈ పూర్తి వివరాలని అందించాలి. మార్చి 15వ తేదీ మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఎన్నికల సంఘం ఈ వివరాలని తమ వెబ్సైట్ లో ఉంచాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఒకవేళ ఎస్బీఐ కనుక తాము ఈ రోజు ఇచ్చిన ఉత్తర్వుల్ని పాటించకపోతే కనుక కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఎస్బీఐ చైర్మన్ ని హెచ్చరించడం జరిగింది. అలాగే ఎస్బీఐ చైర్మన్ ఈ రోజు కోర్టు ఉత్తర్వులకు సంబంధించి ఒక అఫిడవిట్ ని సైతం ఫైల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే రేపట్లోగా ముఖ్యంగా పూర్తి డేటా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయిపోయింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 15న ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి 26 రోజుల పాటు ఏం చేశారని చెప్పి సైతం ఎస్బీఐని ప్రశ్నించడం జరిగింది. అయితే ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించిన డేటా అంతా కూడా దేశవ్యాప్తంగా 29 బ్రాంచీల్లో వివిధ ప్రాంతాల్లో ముంబై, కోల్కతా, బెంగళూరు ఈ విధంగా కరెంట్ అకౌంట్స్ కి సంబంధించిన బ్రాంచెస్ లో 29 ప్రాంతాల్లో 29 బ్రాంచ్ల్లో స్టోర్ అయి ఉంటాయి. సో వాటన్నిటిని కూడా సెగ్రిగేట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా డేటాని సరైన డేటా ముఖ్యంగా మేము ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇటు ఎలక్టోరల్ బాండ్ కొన్న వ్యక్తి అలాగే ఏ పార్టీకి ఇచ్చారు అన్నది పూర్తిగా సరైన సమాచారం, సమగ్ర సమాచారం మేము ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని ఏకం చేసేందుకే సమయం కావాలని చెప్పి కోరుతున్నామని చెప్పి ఎస్బీఐ తరపు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఈ కేవైసీ తీసుకునే మీరు ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తారు కదా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎస్బీఐలో కేవైసీ నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి పూర్తి వివరాలు వెల్లడించడం జరుగుతుంది. సో మీ దగ్గర సమగ్ర సమాచారం
ఆధారం ఉందని చెప్పి మేము భావిస్తున్నామంటూ రేపట్లోగా మీరు ఆ సమాచారాన్ని పూర్తిగా ఎలక్టోరల్ బాండ్స్ యొక్క వివరాలను పూర్తిగా ఎవరెవరు ఏ రాజకీయ పార్టీకి ఎంతెంత విరాళాలు ఇచ్చారు అనేది రేపట్లోగా ఎన్నికల కమిషన్ కి ఎస్బీఐ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దేశంలో ఎస్బీఐ నెంబర్ 1 బ్యాంక్. ముఖ్యంగా 3 నెలల సమయం కోరడం జరిగింది. వాదనల సందర్భంగా కూడా భిన్న వాదనలు వినిపించారు హరీష్ సాల్వే. మొదట జూన్ 30 వరకు సమయం కావాలని చెప్పి కోరారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత విచారణ సందర్భంగానే నెక్స్ట్ 2 నుంచి 3 వారాల సమయం ఇస్తే బాగుంటుందని చెప్పి అడిగారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టు ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో, ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది, ఎన్నికల హడావిడి మొదలు కాబోతోంది, ఈ సమయంలోనే ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయడం జరిగింది అరుణ్ గోయల్. అలాగే ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ యొక్క గడువును కూడా 6 నెలల పాటు, ముఖ్యంగా 3 నెలల పాటు జూన్ 30 వరకు పొడిగించడం అంటే దీని వెనక అనుమానాలు తావస్తుంది. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ని అలాగే ఇటు ఎస్బీఐని ప్రభావితం చేయవస్తుంది అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వైఖరి పైన ఇటు విపక్షాలు విమర్శలు కూడా చేస్తున్న తరుణంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునిచ్చిందని చెప్పాలి. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐ ఏదైతే గడువు కోరుతూ వేసిన పిటిషన్ ను తిరస్కరిస్తూ దాన్ని కొట్టివేస్తూ ఖచ్చితంగా రేపటికల్లా ఎస్బీఐ పూర్తి స్థాయి డేటాని ఎలక్టోరల్ బాండ్స్ ఎవరెవరు కొన్నారు, ఏ రాజకీయ పార్టీకి ఎంతెంత విరాళాలు ఇచ్చారు అన్న సమాచారాన్ని, అలాగే ఆయా రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎన్కాష్ చేసుకున్నాయి, ఎప్పుడు రిడీమ్ చేసుకున్నాయి, ఏ ఖాతాలకి నగదు బదిలీ అయింది అన్న వివరాలని ఎలక్షన్ కమిషన్ కి రేపట్లోగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఎలక్షన్ కమిషన్ తమ వెబ్సైట్ లో ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చారు అన్న సమాచారాన్ని, సమగ్ర సమాచారాన్ని పొందుపరచాల్సి ఉంటుంది. సో విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఒక మంచి తీర్పుని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ప్రస్తుతం ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో సో ఎవరు డబ్బు ఏ పార్టీకి వచ్చాయింది అనేది కూడా సమగ్రంగా వెల్లడవుతుంది అన్న విషయాన్ని రాజకీయ విపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఎస్బీఐ చైర్మన్ ఇటు రేపట్లోగా ఎన్నికల కమిషన్ కి ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఇస్తున్నట్లుగా ఒక అప్లికేషన్ అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే కనుక ఈ రోజు కోర్టు ఉత్తర్వుల్ని పాటించకపోతే కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఎస్బీఐ పైన కోర్టు ధిక్కరణ చర్యలను కూడా తీసుకోబోతోంది.